శ్రీభగవానువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తతోచ్యతే. పద అర్థం చూద్దాం రండి. శ్రీ భగవానువాచ, శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. ప్రజాహాతి పూర్తిగా విడిచిపెడతాడు, యథా ఎప్పుడు, కామాన్ కోరికలను, సర్వాన్ అన్నిటినీ, పార్థ ఓ అర్జున, మనఃగతాన్ మనసులో పుట్టే, ఆత్మని ఏవా ఆత్మలోనే, ఆత్మన ఆత్మజ్ఞానంతో, తుష్టః సంతోషంగా సంపూర్ణంగా, స్థితప్రజ్ఞ స్థిర జ్ఞానుడు, తదా ఉచ్యతే అప్పుడే అతడిని అలా అంటారు. ఇప్పుడు తాత్పర్యం చూద్దానండి. మనసులో పుట్టే అన్ని కోరికలను విడిచిపెట్టి బాహ్య వస్తువుల్లో కాదు, తన ఆత్మలోనే సంతృప్తి పొందేవాడు అతనే స్థితప్రజ్ఞుడు, నిజమైన జ్ఞాని అవుతాడు. ఇప్పుడు సందర్భం చూద్దాం రండి. 54వ శ్లోకంలో అర్జునుడు అడుగుతాడు, స్థితప్రజ్ఞుడు ఎలా మాట్లాడతాడు, ఎలా ఉంటాడు, ఎలా ప్రవర్తిస్తాడు అని. రెండో అధ్యాయం 55వ శ్లోకంలో నుండి కృష్ణుడు సమాధానాన్ని ప్రారంభించాడు. మొదటి లక్షణం, జ్ఞాని లోపలే సంతృప్తి పొందుతాడు, కోరికలు అతడిని కదిలించవు అని. ఇది స్థితప్రజ్ఞ లక్షణాల శ్రేణిలో తొలి శ్లోకం. భగవద్గీత మరింత మందికి చేరువ కావాలి అంటే నా వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయాలి. లైక్ చేసి మరింత మందికి చేరువయ్యేలా చేస్తారు అని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.